మరి ఇంతకీ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు ఈరోజు నేను తందూరి సోయా చంక్స్ పకోడీ చేస్తున్నాను. ఈ వెదర్కి పకోడీ తింటే పర్ఫెక్ట్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీ తందూరి సోయా చంక్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. తందూరి సోయా పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, పెరుగు, ఉప్పు, తందూరి మసాలా, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నూనె, బియ్యపిండి. తందూరి సోయా చంక్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ మనము ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఆయిల్ వేసేసుకుని హీట్ చేసుకోవాలి. ఎస్. కొంచెం కర్డ్ మనం హాఫ్ వేసేసుకుందాం బౌల్లో. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్ తందూరి మసాలా వేస్తున్నాను దీంట్లో. ఓకే. నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఉప్పు మిక్స్ చేసేసుకుందాం మొత్తం. ఓకే. ఇప్పుడు మనం ఉడికించుకున్న సోయా చంక్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది కలిపేసుకుని ఒక 5 minutes మ్యాగ్నేషన్ చేసేసుకుందాం. ఓకే, అలా పక్కన పెట్టేసాయి. సో శాలిని, డే మొత్తం స్కూల్లో కిడ్స్తో అయిపోతుంది. డే అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? రీల్స్ చేస్తాను మా సిస్టర్ తోటి. అవునా? నువ్వు మీ సిస్టర్ జానీ డిగ్రీ లాగా ఉన్నారు. ఎస్, క్లోజ్ ఫ్రెండ్స్. సిస్టర్ పేరేంటి? ప్రియాంక. ఓకే. సో ప్రియాంకకి నీకు ఉన్న ఒక బెస్ట్ మెమరీ ఒకటి చెప్పు. బెస్ట్ మెమరీ అంటే అన్నీ షేర్ చేసుకుంటాను నేను తనతోనే. లైక్ మా సెకండ్ మదర్ తను. ఓ, సో స్వీట్. ఓకే. మరి ఎప్పుడైనా ఈసారి ప్రియాంకని తీసుకుని రావచ్చు కదా? డెఫినెట్లీ తీసుకొస్తాను. నీకు ప్రియాంక మీద కోపం వచ్చిన విషయం ఏమైనా ఉందా? చాలాసార్లు. ఫుడ్ విషయంలో, క్లాత్స్ విషయంలో. క్లోత్స్ అంటే గొడవ పడతారు. ఫుడ్ విషయంలో నాకు తెలియకుండా చాక్లెట్స్ తింటుంది, కేక్స్ తినేస్తుంది. నువ్వు తెచ్చుకున్నావు? ఎస్. మీరు స్కూల్కి వచ్చిన పిల్లల దగ్గర నుంచి ఒకటేస్తారా? నో. ఓకే. నేను అడుగుతా స్వీటీ, మీరు చెప్పండి. నన్ను క్వశ్చన్స్ అడుగుతావా? ఎస్. ఓకే, సరే అడుగు. 7 complicated facts about women. ఫ్యాక్ట్స్ అంటే అందం, హెల్పింగ్ నేచర్. ఓకే, అవి కాదు స్వీటీ. మరి మనీ సేవ్ చేసుకోవడం, తన కాళ్ళ మీద తను నిలబడడం, స్ట్రాంగ్ ఉమెన్గా ఉండడం. సెకండ్ పాయింట్, అలా సేవ్ చేస్తారు కానీ బాగా ఖరీదైన బట్టలుగా ఉంటారు. యా, ట్రూ, ఒప్పుకుంటా నేను కూడా. ఎస్, అలా ఖరీదైన బట్టలు కొంటారు కానీ ఎప్పుడు వేసుకోరు. ఎందుకు వేసుకోమబ్బా? ఒకసారి వేసుకుని ఇంకా లేవు అంటారు. అంటే ఒకసారి వేసుకుంటే ఇంకా అది డన్. అదే 4వ పాయింట్ యాక్చువల్లీ. మరి 5th పాయింట్ ఏంటి? ఎప్పుడు బ్యూటిఫుల్గా డ్రెస్ వేసుకుంటారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు అయ్యావరా? లేదు. అది ఓకే. మరి నెక్స్ట్, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అవ్వరు కానీ మెన్స్ కాంప్లిమెంట్ ఇవ్వాలని అనుకుంటారు. ఇట్స్ ట్రూ, ఆఫ్ కోర్స్. మీరు పొగడకపోతే ఎలా? కాంప్లిమెంట్ ఇస్తారు కానీ మనం అసలు నమ్మము. అది నిజం. ఎందుకంటే డైలాగ్ బిస్కెట్ వేస్తారు కానీ అది నిజమో కాదో మనకు తెలియదు కదా. ఇవి 7 ఫ్యాక్ట్స్ అన్నమాట. ఎస్, ట్రూ, యాక్చువల్లీ ట్రూత్స్, కానీ మనం ఒప్పుకోము అవి. అవును. అది నువ్వు ఎలా చెప్పిన నిజాలకి నూనె కూడా వేడెక్కిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం బియ్యం పిండి, శనగపిండి కలుపుకోవాలి. దీంట్లో కలిపేసాయి. బియ్యం పిండి, శనగపిండి, ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం మొత్తము. ఎస్. ఓకే, పకోడీ పిండి రెడీ అయిపోయిందా? రెడీ. మరి లేట్ చేయకుండా వేసేద్దాం. ఓకే స్వీటీ, ఒక 5 minutes మనం దీన్ని ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఓకే, సో ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం.
సో మరి పకోడీ ఫ్రై అయిపోయినాయా? అయిపోయింది. సో తీసేసుకుందాం. సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. సర్వ్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఓకే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ తందూరి సోయా పకోడీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. తందూరి సోయా పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, పెరుగు, ఉప్పు, తందూరి మసాలా, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నూనె, బియ్యపిండి. తందూరి సోయా పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తందూరి మసాలా, కారం, ఉప్పు, ఉడికించిన సోయా చంక్స్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో బియ్యపిండి, శనగపిండి వేసి కలుపుకుని వేడెక్కిన నూనెలో పకోడీలా వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ తందూరి సోయా పకోడీ రెడీ.